హాయ్. నమస్కారం. హాయ్. హాయ్ కాదు హాయ్. నువ్వు చెప్పరా. ఏదో ఒకలే హాయో బాయో చెప్పు. అదే ముందు ఉండాలి. హాయిగానే ఉన్నాం కానీ ఒకసారి ఒక్కోలా కనబడుతుంది. ఓకే. నేను హాయిగా లేను. తినలేని కాయ ఏంటి? ఆ? నువ్వు అటు చూసి చాలా ముందు చెప్పు. తినలేని కాయ ఏంటి? అమ్మాయి బాగుందని చూస్తున్నా చెప్పు. ముసుగు తిత్తి తెలుస్తుంది. తినలేని కాయ ఏంటి? తినలేని కాయ. కాయలు కూడా తింటారా? తినలేని కాయ ఏంటి? అది చెప్పొచ్చా? నో డబుల్ మీనింగ్, నో భూతు, నో భవిష్యత్తు. జస్ట్ తినలేని కాయ ఏంటి? ఏంటండి ఏంటి దారుణం? తినలేని కాయ అంటే అది కూడా తింటారు అంటే తల కొట్టుకోవాలరా. అది బుర్ర భూత బుర్ర. తిను, నువ్వు తిను. కామాంధుడు చేస్తారు. అది చెప్పొచ్చా చెప్పకూడదు అని. నో బ్యాడర్స్. తినలేని కాయ ఏంటి? తలకాయ. కాదు, లెంపకాయ. ఓకే అలాగే ప్లీజ్ నో బ్యాడర్స్. ఆగరా. ఏంటి తలకాయ అన్నది బ్యాట్ ఎందుకు అవుతుంది? నేను మిమ్మల్ని కాదు. చిన్నపిల్లల్ని చేసి ఆడుకుంటున్నారు మీరు ఇక్కడ. సరే, ఎన్నో గేమ్స్ ఉండగా అబ్బాయిలు అమ్మాయిలతోనే ఎందుకు ఆడుకుంటారు గేమ్స్ అన్ని? అవి జీవితాలు అంటే మీరు కూడా ఇది తాడు కట్టి కొత్త కొత్త గేమ్స్ అన్ని తెస్తున్నారు కదా. మంచానికి తాళ్ళు కట్టి కొట్టి తాళ్ళు కట్టి ఇవన్నీ ఉన్నాయి. కాదండి, ఎన్నో జీవితాలతో ఆడుకుంటున్నారు అబ్బాయిలు, ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు కదా. ఎందుకు ఎన్నో గేమ్స్ ఉండగా ఆడవాళ్ళ జీవితాలతోనే ఎందుకు ఆడుకోవాలనుకుంటున్నారు? అది బాగుంటది. ఆ గేమ్ అన్ని గేమ్ల కంటే ఆ గేమ్ చాలా బాగుంటది. మీలాంటి వల్లే ఆడవాళ్ళు ఈ రోజు అవ్వడం కారణం. దేనికి? సరే 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 అర్థమైంది. ఇలా నాశనం అయిపోవడానికి. ఎందుకు నాశనం అయితే రాళ్ళు కూడా మంచి చెప్పకూడదు. సరే, అబ్బాయిలు ఏ సమయంలో బాధపడతారు ఎక్కువగా? అమ్మాయి చేయమని పని చేయకుండా నేను చేయను అంటది, అప్పుడు బాధేసి చాలా చాలా బాధేసిద్ది. నేను చేయను అన్నప్పుడు బాధేసి చాలా. సరే, అబ్బాయి అలాంటి సమయంలో ఏడుస్తాడు, కన్నీళ్ళు వస్తాయి, కళ్ళలో నీళ్ళు వచ్చేంత బాధ ఎప్పుడు పడతాడు? అమ్మాయి ముద్దు పెట్టినప్పుడు. ఓకే. ముద్దు పెట్టు అంటే నేను పెట్టను అంటది కదా, అప్పుడు కొంచెం బాధ వేసి కళ్ళం నీళ్ళు వస్తాయి మాట. ఎక్కడ దొరికారా బాబు నాకు? చిచ్చి చిచ్చి చిచ్చి. ఓకే. ఎలాంటి సమయాల్లో అమ్మాయిని చెప్పు తీసుకొని కొట్టాలనిపిస్తుంది? సరే 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 అర్థమైంది. అమ్మాయిలనా? ఇంకోటితో ఫోన్ మాట్లాడినప్పుడు, ఇంకోటి రూమ్ లో ఉన్నప్పుడు, చూసినప్పుడు. అంటే ఇంకో రూమ్ లో ఉందంటే తోడుగా ఉంది, ఫ్రెండ్, బాయ్ బెస్టీ. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? మీరు అలా అనుకుంటారు అంతే. బాయ్ బెస్టీస్ ఉండకూడదు అమ్మాయిలు. ఏమంటున్నాను? చేసినప్పుడు అన్నయ్య ఫోన్ చేసాడు అంటారు. అమ్మాయిలకి బాయ్ బెస్టీస్ ఉండకూడదా? ఉండొచ్చు, అది ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి. మీకు ఉండొచ్చు గర్ల్ బెస్టీస్. మేము ఉంటాం. మేము మొగలం అండి, ఎలా అని తిరుగుతాం. మొగడైతే మేము బట్టలు తీసిన రోడ్డు మీద తిరుగుతాం, మీరు తిరుగుతారా చెప్పండి? సవాల్. ఇప్పుడే బెజవాడ కృష్ణ బట్టలన్నీ రోడ్డు మీద తిరుగుతా కిష్ణ పార్క్ అంతా రౌండ్ వేస్తా అన్నాడు. ఏంటి మమ్మీ ఎవడు? 100% రోడ్డు మీద ఇప్పుడే అలా చేస్తావు చెప్పు ఒక లేడీగా. అయిందా? బాగైందా? నేను ఒప్పుకోలేదు కదా చేస్తానని. మరి అది నేను ఒప్పుకున్నానా? మరి అది మీరు ఒప్పుకోరు, మేము ఒప్పుకోను. సరే నేను ఒప్పుకున్నావుగా. నేను ఒప్పుకున్నా, మీరు ఒప్పుకున్నారా? దేనికైనా లేడీస్ ఫస్ట్. నేను జడ పెంచుకుంటావు జుట్టు. మాకు అక్కర్లే జుట్టు. నాకు అక్కర్లేదు ఇప్పుడు తినడం. మరి మరి ఎవరికి ఉన్నది వాళ్ళకి ఉంటుంది. మరి ఎవరికి ఉన్నది వాళ్ళకి ఉంటుంది. ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు వినాలి, అబ్బాయిలు అమ్మాయిలు అలాగే ఉండదు.
ఓకే అర్థమైంది. ఆ, ఎవరికి ఉన్నది వాళ్ళకు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకుంటారు, మా ఫ్రెండ్స్ మాకు ఉంటారు అంతే. సరే మీరు ఎక్కువ అమ్మాయిలు కూడా ఈ మధ్య మంత్ అవుతున్నారు కదా, దాని మీద మీ ఒపీనియన్? సిగరెట్లు కూడా తాగుతున్నారు, నువ్వు చూడలేదు, ఇందాకే తాగారు. ఏమంటున్నావు నువ్వు? దాని మీద మీ ఒపీనియన్? బ్లాక్ ఫీవర్ అంట, బాగుంటది. బాగా బాగుంది, ఇందాక చూసా. పాములు పడతారా? ఆ? పాములు పట్టే వల్ల? ఏం నువ్వు బుట్ట పట్టావా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? కాదు. నేను పాములు పట్ల. ఏ ఫోబియా ఉన్న వాళ్ళు మందు గ్లాస్ కనిపించినా భయపడతారు. అదేముంది గ్లాస్, దగ్గు మందా తాగే మందా? మళ్ళీ వేస్తాడు ఏం కౌంటర్ సరే. మందు గ్లాస్ అన్న, దగ్గు మందా తాగే మందా పురుగుల మందా? కాదు. నువ్వు పురుగుల మందు అవుతావు నువ్వు? తాగేవాళ్ళు తాగే చనిపోతున్నా. పురుగుల మందు అవుతావా? తాగేవాళ్ళు అవుతావా? తాగేవాళ్ళు తాగుతారు. చెప్పండి, ఏ ఫోబియా ఉన్న వాళ్ళు మందు గ్లాస్ చూసినా భయపడతారు? అమ్మాయి కళ్ళు చూసి భయపడతారు, నాకు తెలిసి క్వశ్చన్ తప్పు అది. ఫోబియా అన్న, ఏ ఫోబియా ఉన్న వాళ్ళు? ఫోబియా అంటే నేను చదువుకోవాలి, నాకు తెలియదు, ఇంగ్లీష్ నాకు తెలియదు. సరే ఒకటి, బస్సుని తెలుగులో ఏమంటారు? బస్సునా? అది వెళ్తుంది బస్సు. అదే బస్సుని తెలుగులో ఏమంటారు? అదే 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 ముందు ఉండాలి. ఏమో బస్సు మీద రాయలా, నాకు తెలియదు. బస్సు మీద అంటే రాయరు, చెప్పండి బస్సుని తెలుగులో ఏమంటారు? అయినప్పుడు నువ్వెందుకు అడిగా క్వశ్చన్ నన్ను? సరే వాచ్ని తెలుగులో ఏమంటారు? వాచ్నా? వాచ్ నేను పెట్టుకోను, నాకు తెలియదు. బట్టలు వేసుకుంటారు కదా, వేసుకుంటా, ఇదిగో. ఫార్మల్ డ్రెస్ ని ఆ. తెలుగులో ఏమంటారు? నేను ఫార్మల్ నేను నార్మల్ వేస్తా. ఇగో జీన్స్ వేస్తా. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఇది. సరే జీన్స్ ని తెలుగులో ఏమంటారు? జీన్స్ కోట్ ని తెలుగులో ఏమంటారు? జీన్స్ నా కుట్టే మిషన్ అంటారు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? కుట్టు మిషన్ అంటే టైలర్ కాదు, మిషన్. ఓహో, ఈ మధ్య Stitching రాజ్యాంగంలో ఇలా కూడా రాశారు, అయితే ఏంటి మమ్మీ ఎవడీడు? రాజ్యాంగంలో జీన్స్ అంటే కుట్టు మిషన్ అని ఉందా? ఇంటెలిజెంట్ ఫెలో. ఉంది, నీకు తెలీదా? తెలుసులేవా? సరే కాన్స్టిట్యూషన్ ఎవరు రాశారు? నువ్వే రాసావు, అందుకే అడుగుతున్నావు. ఇవే తగ్గించుకుంటే మంచి. నేనేం రాయలా, మొగను పౌడర్ తప్ప ఏం రాయను, చెప్పండి. రాసావా? కాన్స్టిట్యూషన్ ఎవరు రాశారు? సరే రాయలా. సరే కాన్స్టిట్యూషన్ ఎవరు రాశారు? నీ మీద ఎండ పడుతుందప్ప, మళ్ళీ గ్యామర్ పోయింది. ఓకే దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హట్ చేయకండి. గ్యామర్ కాదు, గ్లామర్. ఏదోటిలే. ఓకే, వీసా లేకుండా ఏ దేశంలో తిరగలం? వీసా లేకుండానా? వీసా లేకుండా ఎక్కడ తిరుగుతావు? వీసా లేకుండా ఏ దేశంలో తిరగలం? దేశమా? ఇండియాలో ఎక్కడ తిరుగుతాం? కృష్ణకాంత్ పార్క్ రావచ్చు. కృష్ణకాంత్ పార్క్ వీసా కావాలా? నాకు కావాలి. మాకు తెలీదండి. తెలియదు కాబట్టి నువ్వు ఇక్కడ కూర్చొని నాకు మైకి పెట్టు. సరే చెప్పండి. చెప్పు. సరే కెమెరాని తెలుగులో ఏమంటారు? నువ్వు సామాన్యుడు కాదురా. జూమ్ చేసిన ఒక వస్తువు అంటారు. జూమ్ చేసిన ఒక వస్తువు. సరే ఫోన్ ని తెలుగులో ఏమంటారు? ఫోన్నా? నల్లపోవచ్చు. ఇది నల్లపోవచ్చు, చెవి దగ్గర పెట్టుకుంటే అలా అంటాము, వాళ్ళు అలా అంటారు, అంతే. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. నల్ల బొచ్చు, కోడి బొచ్చు, కుక్క బొచ్చు కాదు. సరే ఇదంతా కాదు. మీరు ఏ హీరో అంటే మీకు ఇష్టం? నాకా హీరో పవన్ కళ్యాణ్ గారు. గంట ఆలోచించుకుని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఏదైనా గుర్తు తెచ్చుకోండి. డైలాగా? ఆ డైలాగులు ఏమి ఉండవే. గ్లాస్ అంటే గ్లాస్ తెగే కొద్దీ పదును పెరిగిద్ది అన్నారు కదా, అవును. ఆ డైలాగ్ ని
నవరసాలు చేసి చూపించాలి. ఇప్పుడు బాధగా చెప్పండి ఆ డైలాగ్. నువ్వు చెప్పు, నేను చెప్తా. నువ్వు సీనియర్ కదా నాకంటే. సీనియర్ జూనియర్ అలా ఇంకా చెప్పండి. ఫస్ట్ నువ్వు, సెకండ్ నేను. ముందు లేడీస్ ఫస్ట్. ఫస్ట్ లేదు. లేదు లేదు, నాకు ఏ విషయంలో ముందు లేడీస్ చేస్తేనే బాగుంటుంది. చెప్పండి. లేదు. సరే మీరు మేడమా అని ఎవరైనా అడిగారా? చెప్పండి. మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? లైక్ షుగర్, బీపీ అంటే ఇంత తొందరపడుతున్నారు కదా, అల్సర్, పల్సర్. ఏం లేదు, నీకు అనిపించింది అలా అంతే. సరే ఇగోండి ఈ సరే పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఏదని చెప్పండి. ఇంకోటి ఒకటి చెప్పండి. గ్లాస్ అంతే సైజు కాదు, సైన్యం. అది సైజు కాదు, సైన్యం. ఇదే డైలాగ్ రివర్స్ గా చెప్పండి. ఎలా చెప్పాలా? రివర్స్ అంటే ఎట్లా? గ్లాస్ అంటే సైజు కాదు, సైన్యం. అది వెనకాల నుంచి చెప్పండి. మళ్ళీ రిపీట్, నువ్వు ఒకసారి చెప్పు మళ్ళీ. అది గ్లాస్ అంటే సైజు కాదు, సైన్యం. అది వెనక్కి తిరిగి చెప్పు. సైన్యం కాదు అంటే గ్లాస్. సరే 2 5 2 2 6 2 అయ్యో వీడి దుంప దగ్గర వీడెక్కడ దొరికాడు రా బాబు. 1 1 1 ఇది ఒకటి వచ్చి 1 10 తెలీదు. వేసేసాడు, బాగా వేసేసాడు. 1 9 మర్చిపోయా. సరే మన నార్త్ లో ఉండే ఒక 4 రాష్ట్రాల పేర్లు చెప్పండి. ఒకటి బెజవాడ కృష్ణ, ఒకటి శ్రీ విద్య. కామెడీ చేస్తున్నావా? ఇంకోటి ఏమో బెజవాడలో పనికిమాల గురించి అడగలేదు నేను. మన నార్త్ లో ఒక 4 స్టేట్ల గురించి చెప్పమన్న స్టేట్స్. సరే మన స్టేట్ కి పిఎం ఎవరు? మన స్టేట్ కి పిఎం ఎవరు? పిఎం నేనే. నార్మల్ గా మన పిఎం ఎవరు మన స్టేట్ కి? నేనే. నాకు రాత్రి కళ వచ్చింది, నేనే. ఏమంటున్నాను? అదే కలాం గారు కళలు కనమన్నారు, కథలు. తల కొట్టుకోవాలరా? అది బుర్రా బూద, బుర్రా. కథలు అదే అదే మింగే మాక చెప్పు బయటికి. నువ్వు మింగేసావు ఆల్రెడీ. అదే 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 ముందు ఉండాలి. మన స్టేట్ కి పిఎం ఎవరు? అయ్య బాబాయ్. ఎవరు? నువ్వు చెప్పు ఎవరో, నాకు తెలియదు. మీరు చెప్పండి, పిఎం ఎవరు మన స్టేట్? నాకేం తెలుసు, ఏదో చల్లగాలి పీల్చుకుందాం పార్క్ దగ్గరికి వస్తే పొదల్లో కుచ్చుకుచ్చుకొని సౌండ్లు అవుతున్నాయి. ఇక్కడ కూర్చున్నా, నువ్వు వచ్చి మైకి పెట్టు. సౌండ్లు వస్తున్నాయి. పొదల్లోకి మిమ్మల్ని ఎవరు వెళ్ళమన్నారు? అక్కడ కుర్చీలు వేశారు కదా. ఏదో చేద్దామని వెళ్ళా కానీ ఏం అవ్వలేదు అక్కడ. సో సమాజం ఇంత పాడైపోయింది. కృష్ణకాంత్ పార్క్ దగ్గర అఘాయిత్యాలు ఎక్కువగా జరగడానికి కారణం బెజవాడ కృష్ణని. ఆడవాళ్ళని పొదల్లోకి తీసుకెళ్లడం, వాళ్ళ పొదల్లో దగ్గర బలవంతం పెట్టడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు బెజవాడ కృష్ణ. 5.6 డిగ్రీ సెల్సియస్ లో కృష్ణని అరెస్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓకే, ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. ఉంటాం. బాయ్, థ్యాంక్ యూ.